హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. వరంగల్లోని కమలాపురంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా ముందు వీడియోలో. వరంగల్లో మా డే 1 ఎలా అయిందో చూసేయండి. మేమైతే హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. మాకైతే వెళ్ళే దారిలో ఇసుక లోడ్ లారీలు అయితే కనిపించాయి. ఇంతెండలో కూడా అడవి ప్రాంతం అయితే చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. గుడి ఆర్చ్ కనిపిస్తే గుడి దగ్గరలోకి వచ్చేసాం అన్నట్టు. ఈ గుడి ఆవరణలో అయితే స్వీట్ షాప్స్, టాయ్ షాప్స్, బ్యాంగిల్ షాప్స్ చాలా ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత వచ్చేసి శనివారం, ఆదివారం అభిషేకం చేసే అప్పుడే పంతులు స్వామివారి నాభి స్థానాన్ని తాకి చూపిస్తారు. ఎందుకంటే స్వామివారి నాభి స్థానం మెత్తగా ఉంటుంది. చింతామణి జలధారకు వచ్చాము. ఈ నీటిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి అందరూ నీళ్లను తీసుకువెళ్తారు. కమలాపురంలోని గోదావరి ఒడ్డుకు వచ్చాము. ఇది వచ్చేసి పంప్ హౌస్. ఇక్కడ అయితే చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి. మా మమ్మీ అయితే ఫిషెస్ వస్తాయని కూర్చుంది, కానీ ఒక్క ఫిష్ కూడా రాలేదు. ఇక్కడ వెదర్ అయితే చాలా వేడిగా ఉంది. స్నానం చేసినట్లయితే మొత్తం ఇలా చెమటలు కారుతున్నాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.